హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కానిస్టేబుల్ ఎగ్జామ్ పార్ట్ 1 ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా. ఇప్పుడు పార్ట్ టూ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సౌరవ్యవస్థలోని గ్రహాలను వాటి యొక్క చంద్రుల సంఖ్య ఆధారంగా అవరోహణ ఎక్కువ నుండి తక్కువ క్రమంలో అమర్చండి. ఓకే, దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్, సిడిఏబి. అంటే సి అంటే శనిగ్రహం, డి అంటే యురేనస్, ఏ అంటే నెప్ట్యూన్, బి అంటే అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక శాస్త్రంలో తరుగుదల యొక్క ఉద్దేశం డాష్, నికర లాభాన్ని లెక్కించడం. నెక్స్ట్, నీటి సరఫరా కొరకు మన ఇళ్లలో ఉపయోగించే ఇనుము పైపులు తుప్పుపట్టకుండా డాష్ పూతతో పూయబడి గాల్వనైజ్ ఉంటాయి. ఏ మెటల్ అంటే జింక్ అనేది. నెక్స్ట్, దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక 2023కి భారతదేశం నుండి హాజరైన ప్రతినిధులను గుర్తించండి. ఫస్ట్ ఏబిసిఎఫ్, బిడిఈఎఫ్ అంటే రెండు ఆప్షన్లు, అంటే ఫోర్త్ వన్ 2 అండ్ 3 రెండు ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ టోర్నమెంట్ కప్పు క్రీడలు జతపరచండి. దీనికి ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్, సరికానటువంటి జత గుర్తించండి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గాజుల లక్ష్మీనరసింహ శెట్టి, ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దాదా బెనర్జీ. ఈ 3 రైట్. బాంబే ప్రెసిడెన్సీ అనేది తప్పు, బాలగంగాధర్ తిలక్ కాదు. ఓకే, నెక్స్ట్, జన్యుశాస్త్ర పితామహుడిగా పేరు పొందిన వ్యక్తిని ఎవరు? గ్రెగర్ జాన్ మెండల్. నెక్స్ట్, ఇనుప ధాతువుకు ప్రసిద్ధిగాంచిన బోయినగర్ రేంజ్ నెలకొన్న ఉన్న రాష్ట్రం ఒడిశా. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ సమయంలో సర్క్యూట్లో వలయం కరెంటు భారీగా పెరుగుతుంది. మహారాజా రాజాజీ బిరుదు ధరించిన మొదటి విజయనగర రాజు ఎవరు? రెండవ హరిహర. డిఎన్ఏ యొక్క పూర్తి రూపం డియాక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం. ఒక దేశ కరెన్సీ ధర వేరే దేశ కరెన్సీ ధరతో మారకం చేయి విలువను డాష్ అంటారు, మార్పిడి ధర. నెక్స్ట్, డిఆర్డిఓ ద్వారా తయారు చేయబడ్డ అగ్ని క్షిపణి గురించి సరైన వివరణ సుదూర శ్రేణి క్షిపణి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ గ్రంథాలు రచయితలు. దీనికి ఆప్షన్ ఫోర్త్ వన్ రైట్. నెక్స్ట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పిఓపి యొక్క భాగాలు కరెంటు ఖాతా మాత్రమే, మూలధన ఖాతా మాత్రమే. ఆన్సర్ 2, 1 మరియు 2. నెక్స్ట్, కింది ప్రవచనం అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైనిక స్థావరాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. దక్షిణ భారతదేశం వైపు తన రాజ్యాన్ని విస్తరించడానికి ప్రత్యేకమైన సైన్యాన్ని తయారు చేయడం పడింది. ఇది తప్పు, మిగతా అంటే రైట్. భూమి నుండి వేరే గ్రహం లాంటి సుదూర దూరాలను కొలవడానికి ఉపయోగించే పద్ధతి డాష్ అంటారు, దృష్టి నిక్షేప పద్ధతి. భారత ప్రభుత్వం పథకం జనని సురక్ష యోజన యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి మరియు శిశు మరణాల రేటు తగ్గించుట. ఈ కింది వాటిలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి పేరును గుర్తించండి. మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సత్యవర్ధన్ కడియన్ అనే ఆటగాడు ఈ కింది వాటిలో ఏ ఆటకు సంబంధించిన వాడు? రెజ్లింగ్. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ కింది వాటిలో బౌద్ధ మతానికి సంబంధించి సరికానటువంటి ప్రవచనం లేదు. బుద్ధుని పుట్టుక సంబంధించి జాతక కథలు, అభిధమ వేడుకలు పొందుపరచబడ్డాయి. మిగతా అన్ని సరైనవి. భారత వాయుసేన ముఖ్యాధిపతి చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ గాను పనిచేసిన తెలంగాణ వ్యక్తిని గుర్తించండి. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. భారతదేశంలో సైనిక ప్రాంతంలో 1867-68 సంవత్సరంలో మొట్టమొదటి రాజచిత్రాలను కనుగొన్నది ఆర్కే బోల్ట్ కార్గిల్. 2023 సంవత్సరంలో భారతదేశంలో ఏ రాష్ట్రం జగా మిషన్ పథకం యుఎన్ హ్యాబిటెట్ వరల్డ్ హ్యాబిటెట్ అవార్డు పొందుకుంది? ఒడిశా. ఈ కింది వాటిలో ఏది కృత్రిమ మేధస్సుకు సంబంధించిన చాట్ బాట్ కాదు? వైట్ షాప్. శిలాజాలను కలిగి ఉన్న శిలలు అవశేషక శిలలు. ఏ రాష్ట్రం పాలు మరియు పాల ఉత్పత్తులకు స్వచ్ఛతను నిర్ణయించడానికి ఫ్యూర్ ఫర్ ఫ్యూర్ అన్న ప్రచారం ప్రారంభించింది? రాజస్థాన్. ఏ బహుమని రాజు యొక్క పద్ధతిని బీదర్ చెందిన హిందువులు మరియు ముస్లింలు కలిసి పుట్టారు? అహ్మద్ షా అబ్దావాలి. డిఆర్డిఓకి సంబంధించిన లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ డాష్లో ఉంది, ఢిల్లీ. మెరాపి పర్వతం డాష్కు ఉదాహరణ? అగ్నిపర్వతం. ఈ కింది వారిలో నోబెల్ పురస్కారానికి సమానమైన అంతర్జాతీయ గణాంకాల పురస్కారం 2023 సంవత్సరంలో పొందినవారు? కళ్యాణపూడి రాధాకృష్ణన్. బైసన్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నెలకొన్న రాష్ట్రం? త్రిపుర. మానవ కణంలో ఎన్ని క్రోమోజోములు ఉన్నాయి? 23. మ్యాచ్ ద ఫాలోయింగ్ మంత్రిత్వ శాఖలు పథకాలు. ఆన్సర్ థర్డ్ వన్ రైట్. పత్తి కాయల నుండి పత్తిని మరియు గింజలను వేరు చేయ పద్ధతి డాష్ అంటారు, జిన్నింగ్. రచయితలు, రచనలు. దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్. భారతదేశ రాష్ట్ర యొక్క కార్యనిర్వహణ అధికారాలు ఎవరి అధీనంలో ఉంటాయి? గవర్నర్. మ్యాచ్ ద ఫైనల్ రాజులు బిరుదులు. ఫస్ట్ ఆన్సర్.
ఏ సంవత్సరంలో సాలాగ్య మ్యూజియం ప్రారంభించబడింది? 1951. ఇప్పటి నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి కొన్ని మధ్యలో అవి తర్వాత చూద్దాం. నేతన్నకు చేయూత పథకం ద్వారా ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి? 2017. మార్చ్ 2021 ఇఫ్కో ఫిలిమ్స్ అవార్డులో బలగం ఏ సినిమాకి ఉత్తమ నాటక చలనచిత్రం? కింది వాళ్ళ భారతదేశ తాదాలకి రాష్ట్రపతి సేవలంచిన భారత ప్రధానమూర్తి ఎవరు? జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా. ఓకే, నెక్స్ట్ థర్డ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతాండి. ఓకే, థ్యాంక్ యూ.